ఆదివారం రోజున వడోదరలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి వన్డే మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు చివరి వరకు తలపడ్డాయి. దీంతో ఒక రోలర్ కోస్టర్ రైడ్లాగా గెలుపు అటూ ఇటూ ఊగుతూ చివరికి టీమిండియా ఒళ్ళో వచ్చిపడింది. 301 పరుగుల టార్గెట్ చేయడం కొద్దిగా కష్టమైన విషయమే కానీ మనోళ్లు దాన్ని చేసి చూపించారు. టీమిండియా చరిత్రలోనే న్యూజిలాండ్ మీద ఇది రెండో అత్యంత భారీ చేజింగ్ విజయం. 2010లో బెంగళూరులో 321 పరుగులు చేశాం. ఇప్పుడు ఈ వడోదర గడ్డ మీద 306 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలిచి రికార్డు సృష్టించారు. కోహ్లీ క్లాస్, గిల్ మాస్, అయ్యర్ జోరు, హర్షిత్ రాణా ఆల్రౌండ్ షో. అబ్బో, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈ గెలుపు వెనక మనవాళ్ల కష్టమెంతో ఉందో కివీస్ వాళ్ల చేతులారా చేసిన తప్పులు కూడా అంతే ఉన్నాయి. అయితే ఈ గెలుపుని పూర్తిగా ఆస్వాదించేలోపే మనకి బ్యాడ్ న్యూస్లు బారులు తీరాయి. ఇప్పటికే మన స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ గాయంతో జట్టుకి దూరమయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడటం టీమిండియాకి పెద్ద దెబ్బే. కాలు నొప్పితో విలవిలాడుతున్నా కుంటుకుంటూ వచ్చి బ్యాటింగ్ చేసిన సుందర్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ ఫిబ్రవరిలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ముందు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆస్పత్రి బాట పడ్డడం చూస్తుంటే భయమేస్తోంది. ఇక మన రాహుల్ భాయ్ బ్యాటింగ్ చూస్తుంటే పాపం ఏదో స్ట్రగుల్ అవుతున్నట్టు, బాల్ కనపడట్లేదా లేక బ్యాట్ తిరగట్లేదా అన్నట్టు చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ చివరికి ఎలాగోలా మ్యాచ్ ఫినిష్ చేశాడు కాబట్టి సరిపోయింది. నిజం చెప్పాలంటే ఒక రకంగా ఈ మ్యాచ్ను న్యూజిలాండ్ వాళ్లు మనకి గిఫ్ట్గా ఇచ్చారనొచ్చు. సెకండ్ స్పెల్లో కైల్ జేమిసన్ నిప్పులు చెరిగే బంతులతో కేవలం 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి మన పీకల మీద కత్తిపెట్టాడు. ఆ టైంలో మన పని గోవిందా అనుకున్నాం. కానీ న్యూజిలాండ్ ఫీల్డర్లు మాత్రం చేతులకు వెన్న రాసుకుని వచ్చారో ఏమో గానీ ఇష్టం వచ్చినట్టు క్యాచ్లు వదిలేశారు. చేతికి దొరికిన రనౌట్ ఛాన్సులు మిస్ చేశారు. వాళ్లు చేసిన ఆ పిచ్చి పనులే మనకి ప్రాణం పోశాయి. లేకపోతే ఈ పాటికి రిజల్ట్ వేరేలా ఉండేది. మరి ఇంత డ్రామా, ఇంత టెన్షన్, ఇన్ని ఎమోషన్స్ మధ్య అసలు మ్యాచ్ ఎలా సాగిందో ఆ హైలైట్స్ ఏంటో ఇప్పుడు ఫుల్ డీటెయిల్డ్గా చూసేద్దాం రండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన కెప్టెన్ గిల్ పిచ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మేము మొదట బౌలింగ్ చేస్తామని ప్రకటించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కూడా టాస్ గెలిచుంటే మేము కూడా మొదట బౌలింగ్ చేసేవాళ్లమని చెప్పుకొచ్చాడు. దీంతో మన బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్కు చుక్కలే అని అందరూ అనుకున్నారు. కానీ మ్యాచ్ మొదలయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ క్రీజ్లో ఫెవికాల్ వేసుకుని అతుక్కునిపోయినట్టు ఆడారు. మొదట్లో ఏదో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్టు నెమ్మదిగా స్టార్ట్ చేసినా ఆ తర్వాత గేర్ మార్చి మన బౌలర్లని ఒక ఆట ఆడుకున్నారు. ఇద్దరూ పోటీపడి మరీ హాఫ్ సెంచరీలు బాదేశారు. వికెట్టు పడకుండా 117 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ వ్యవహారాన్ని టీవీలు చూస్తున్న మన భారత అభిమానులందరికీ వెన్నులో చలి మొదలై ఉంటుంది. అమ్మో, వీళ్ళిలాగే ఆడితే ఈరోజు 400 స్కోర్ పక్కా అని చాలామంది అనుకున్నారు. కానీ అప్పుడే గేమ్ చేంజర్ యువ కెరటం హర్షిత్ రాణా బంతందుకున్నాడు. అప్పటిదాకా కొండంత ధైర్యంతో ఆడుతున్న కివీస్ ఓపెనర్లకి చుక్కలు చూపించాడు. కేవలం 9 పరుగుల వ్యవధిలోనే సెట్ అయిన బ్యాటర్లు ఇద్దరినీ పెవిలియన్కి పంపించి మ్యాచ్ని మలుపు తిప్పాడు. హెన్రీ నికోల్స్ 42 పరుగుల వద్ద, డెవాన్ కాన్వే 56 పరుగుల వద్ద హర్షిత్ రాణా ధాటికి వెనుదిరిగారు. ఆ తర్వాత మన బౌలర్లు మళ్లీ లైన్లోకి వచ్చారు. మిడిల్ ఓవర్లలో మన బౌలింగ్ దళం చేసిన దాడికి కివీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. సిరాజ్ మియా తన పేస్తో విల్ యంగ్ని 12 పరుగులకే బాల్తా కొట్టిస్తే మన మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ డేంజర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ని 22 రన్స్కే బుట్టలో వేసుకున్నాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మిచెల్ హే 18 పరుగులకు క్లీన్ బౌల్డ్ అవగా శ్రేయస్ అయ్యర్ చేసిన మెరుపు రనౌట్కి బ్రేస్వెల్ బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు. 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. కీలక సమయంలో కివీస్ కోల్పోతుండడంతో న్యూజిలాండ్ను 250 లేదా 280 లోపే మన బౌలర్లు ఆలౌట్ చేస్తారు అని అనిపించింది. అయితే ఒక పక్క వికెట్లు టపటపా రాల్తున్నా మనకి ఎప్పుడూ కొరకరాని కొయ్యగా మారిన డారెల్ మిచెల్ మాత్రం మళ్లీ మన నెత్తిమీద కుంపట పెట్టాడు. అసలీ మనిషికి ఇండియా అంటే ఎందుకంత ప్రేమనో అర్థం కాదు. ఈరోజు కూడా 84 పరుగులు చేసి న్యూజిలాండ్ని నిలబెట్టాడు. మనకి మాత్రం చెమటలు పట్టించి తలనొప్పిగా మారాడు. పట్టువదలని విక్రమార్కుడిలా బ్యాటింగ్ చేసి గుబులు పుట్టించాడు. ఇండియా మీద ఇతని గత రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇండియా మీద లాస్ట్ 4 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి ఇండియాపై ఆడడం తనకెంత ఇష్టమో నిరూపించాడు. ఈ మ్యాచ్లో కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. మిచెల్ వీరవిహారం చేస్తుంటే ఇదెక్కడి టార్చర్ రా బాబు అని దండం పెట్టాలనిపించింది. అంతలా విధ్వంసం సృష్టించాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 48వ ఓవర్లో ఒక్కసారిగా గేర్ మార్చి వరుసగా 3 బంతుల్లో ఒక సిక్సర్, 2 బౌండరీలు కొత్తి సెంచరీ చేసేలా కనపడిన 4వ బంతికి 84 పరుగుల వద్ద అవుటయ్యాడు. చివర్లో ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం దానకరణుడిలా 50వ ఓవర్లో 14 పరుగులు సమర్పించుకున్నాడు. టెయిలెండర్లు క్లార్క్ 24 పరుగులు, జేమిసన్ 9 పరుగులు చేశారు.
దీంతో న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్ రాహా, ప్రసిద్ధ్ కృష్ణ తలో 2 వికెట్లు తీస్తే కుల్దీప్ 1 వికెట్ తీశాడు. 117 పరుగుల ఓపెనింగ్ స్టాండ్ తర్వాత 300కి కట్టడి చేయడం ఓకే అనిపించినా చేజింగ్లో ఈ స్కోర్ పట్టడం అంత ఈజీ కాదు. ఆ తర్వాత 301 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా చేజింగ్ మొదలుపెట్టిన తీరు చూస్తే గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఆరంభంలో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చూస్తే వన్డే ఆడుతున్నాడా లేక టెస్ట్ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడా అన్నట్టు జిడ్డు బ్యాటింగ్తో మొదలుపెట్టాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం నా రూటే సపరేటు అంటూ వచ్చినప్పట్నుండే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. స్కోర్ బోర్డును పరుగులు పెడుతున్న రోహిత్ని ఆ పొడుగు బౌలర్ కైల్ జేమిసన్ 26 పరుగులకే పెవిలియన్ పంపి మన ఆనందం మీద నీళ్లు చల్లాడు. హిట్మ్యాన్ అవుట్ అవ్వగానే చేజింగ్ సింహం విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. కింగ్ కోహ్లీ క్రీజ్లోకి రాగానే సీన్ మొత్తం మారిపోయింది. 100కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ బౌలర్లకి చుక్కలు చూపించాడు. అప్పటిదాకా స్లోగా ఆడిన గిల్ కూడా కోహ్లీని చూసి గేర్ మార్చి సిక్సర్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఇద్దరూ కలిసి స్కోర్ని 100 పరుగుల మార్క్ దాటించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి 118 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పి ఇండియాకు గట్టి పునాది వేశారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే చరిత్రలో 2వ వికెట్కి ఇది 5వ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అగ్రస్థానంలో ద్రావిడ్, సచిన్ ఉన్నారు. ఇప్పుడు మన కోహ్లీ, గిల్ కూడా ఈ లిస్టులో చేరారు. అలాగే గిల్ ఓపెనర్గా న్యూజిలాండ్ మీద 5వసారి హాఫ్ సెంచరీ చేసి రికార్డులోకెక్కాడు. సచిన్ 12 సార్లతో టాప్లో ఉన్నాడు. అంతేకాకుండా వన్డేల్లో వరుసగా అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 5 సార్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. గిల్, కోహ్లీ ఇద్దరూ బాగా ఆడుతూ ఉంటే అంతా బాగుంది అనుకుంటున్న టైంలో గిల్కి నడున్నొప్పి రావడం, వెంటనే అశోక్ బౌలింగ్లో 71 బంతుల్లో 56 పరుగులకి అవుట్ అవడం జరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ మాత్రం భయం అంటే ఏంటో తెలియనట్టు ఆడాడు. వచ్చి రాగానే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి స్కోర్ని పరుగులు పెట్టించాడు. మరోపక్క కోహ్లీ కేవలం బౌండరీలతోనే డీల్ చేస్తూ 35వ ఓవర్లో తన ఫస్ట్ సిక్సర్ కొట్టాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే పూనకం వచ్చినట్టుంది. ఇదే ఊపులో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఘనత సాధించాడు. సచిన్ 644 ఇన్నింగ్స్లో చేస్తే కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని దాటేశాడు. అంతేకాదు, కుమార్ సంగక్కర చేసిన 28,016 పరుగుల రికార్డ్ని బద్దలు కొట్టి అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన వారిలో 2వ స్థానానికి కోహ్లీ చేరుకున్నాడు. 34,357 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. కోహ్లీ సెంచరీ పక్కా, ఇండియా గెలుపు ఈజీ అనుకుంటున్న టైంలో ఆ జేమిసన్ విలన్లా మారాడు. కేవలం 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి ఇండియా గుండెలు పగిలేలా చేశాడు. 93 పరుగుల దగ్గర కోహ్లీని అవుట్ చేసి సెంచరీ మిస్ అయ్యేలా చేశాడు. అది చూసి ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఆ వెంటనే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం వచ్చిన జడేజా 4 పరుగులు మాత్రమే చేసి జేమిసన్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ అయితే హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో 49 పరుగుల వద్ద జేమిసన్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ చేజారిపోతోందేమో అన్న భయం మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా క్రీజ్లో ఉన్నారు. రాహులేమో మళ్లీ టెస్ట్ మ్యాచ్ మోడ్లోకి వెళ్లిపోయి స్లోగా ఆడుతుంటే హర్షిత్ రాణా మాత్రం తగ్గేదేలే అంటూ 23 బంతుల్లోనే 29 పరుగులు చేసి ప్రెషర్ తగ్గించాడు. రాణా క్లార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాక గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కి వచ్చాడు. ఇక లాస్ట్లో రాహుల్ భాయ్ తన విశ్వరూపం చూపించాడు. 49వ ఓవర్లో సడన్గా గేర్ మార్చి 2 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి ఇండియాని 6 వికెట్ల తేడాతో గెలిపించాడు. రాహుల్ 21 బంతుల్లో 29 రన్స్ చేసి మ్యాచ్ ఫినిష్ చేశాడు. మొత్తానికి ఈ మ్యాచ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా సాగింది. అలా ఇండియా మొదటి మ్యాచ్లోనే విజయం సాధించింది.